జాగృతి సకుటుంబ తెలుగు జాతీయ వారపత్రిక 27 జూలై 2026 సంచిక విశేషాలు. గ్రామీణ వికాసం కోసం మరియు భారతీయతకు పట్టం కట్టడంలోనూ ఎన్నో విజయాలను చవిచూసింది ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్. ఈ అనూహ్య విజయాల పరంపరే ఈ వారం జాగృతి కవర్ స్టోరీ. భారతీయతకు పల్లె పిలుపు. అంతర్జాతీయం. పాక్పై భస్మాసుర హస్తం. పిఓకే. సంక్షేమం. ప్రతి కుటుంబానికి ప్రాణజలం. తెలంగాణ. గత వారం హైదరాబాద్లోని సక్సెస్ స్కూల్ అనే ఓ ప్రైవేటు పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి డైరీలో ఇచ్చిన హోంవర్క్ లో భాగంగా కల్మా చదవాలంటూ వ్రాసిన వివాదం ప్రకంపనలనే సృష్టించింది. ఈ కథనమే బడిలో అన్యమత బోధనతో అలజడి. మార్క్సిజం శ్రీరామరాజ్యం శీర్షికన ఏకసత్తావాదం. ధారావాహిక నవల గణపతి దేవుడు. ఏకైక తెలుగు చక్రవర్తి. మహిళ. ఈ శీర్షికన భావ ప్రకటనా స్వేచ్ఛకు, మత విమర్శలకు సంబంధించి దక్షిణాసియాలో ఒక చెరగని ముద్ర వేసిన రచయిత్రి తస్లిమా నస్రీన్. ఈమె బెంగాల్కు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సందర్భంగా ప్రత్యేక వ్యాసం బెంగాల్కు కాంతి కమలం. జాతీయం. స్వావలంబనే ఇథనాల్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత వసంతం సందర్భంగా వ్యాసావళిలోని ఈ వారం వ్యాసం హల్దేకర్ గారి గురించి. సంఘ కార్యమే వారి జీవితం. అవి ఇవిలో పర్యావరణ హితానికి హైడ్రోజన్ రైల్. ఆటో డ్రైవర్ భరత్. ధర్మవీరుడు. ఇంకా ప్రతివారం శీర్షికలు క్రీడా, వార్తా విశేషాలు, యువవాణి, బాలజాగృతి, వారఫలాలు, పదరసం, సినిమాతో మన ముందుకు విచ్చేసిన ఈ వారం జాగృతి వారపత్రికను మనమందరం చదువుదాం. జాతీయ భావాల వేదిక జాగృతి వారపత్రికకు మనం చందాదారులుగా చేరుదాం. మన వాళ్ళందరినీ కూడా చందాదారులుగా చేర్పిద్దాం.